హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్‌లో అయితే వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటే ఒక ఆప్షన్ అయితే కనబడతా ఉందన్నమాట. టైటిల్ తర్వాత కింద డిస్క్రిప్షను, దాని కింద వచ్చేసి వీడియోస్ పబ్లిక్‌లో పెట్టాలనా, ప్రైవేట్‌లో పెట్టాలా అనే ఆప్షను. దాని కింద వచ్చేసి అల్టర్డ్ కంటెంట్ అనేది ఒక ఆప్షన్ అయితే కొత్తగా కనిపిస్తుంది. అందులో వచ్చేసి యెస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలా? లేదా నో అని సెలెక్ట్ చేసుకోవాలా? అసలు సెలెక్ట్ చేసుకోకపోతే మన ఛానల్‌కి మానిటైజేషన్ పోతుందా? ఏ కంటెంట్ చేసేవాళ్ళు యెస్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏ కంటెంట్ చేసేవాళ్ళు నో అనే సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్‌కి అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ కొత్తగా వచ్చిన ఆప్షన్‌ను ఏమి సెలెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకుంటారనమాట. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటే అల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్ అయితే కొత్తగా చూపిస్తుంది. ఈ అల్టర్డ్ కంటెంట్‌ను యెస్ అనేది ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే నో అని ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాలంటే మొదటిగా వచ్చేసి ఏఐతో జనరేట్ చేసిన వాయిస్ ఓవర్ ఎవరైతే ఇస్తున్నారో, అంటే మీరు స్క్రిప్ట్ రాసి ఆటోమేటిక్‌గా ఏఐతో జనరేట్ చేసిన వాయిస్ ఓవర్ వీడియోలో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్‌ది వచ్చేసి ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ ఎవరైతే వీడియోలో వాడుతున్నారో వాళ్ళు కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏఐతో జనరేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఇమేజెస్‌ని కావచ్చు, ఇమేజెస్‌ని వీడియో రూపంలో ఏఐతో జనరేట్ చేసిన వాళ్ళు కూడా యెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే యెస్ చేసుకోవాలి. మిగతా క్రియేటర్స్ అందరూ నో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను కూడా నో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మన ఛానల్‌లో ఎటువంటి ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ కావచ్చు, అలాగే ఇమేజెస్ కావచ్చు, ఫుటేజ్ కావచ్చు, ఎటువంటి క్లిప్స్ గనక మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయదు కాబట్టి నేను ప్రతి వీడియోకైతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. మాకు యెస్ చేయాలో, నో చేయాలో తెలియలేదు అని చాలామంది అయితే ఆప్షన్ అయితే స్కిప్ చేస్తున్నారనమాట. స్కిప్ చేస్తే యూట్యూబ్ టీమే డైరెక్ట్‌గా మీ ఛానల్‌ని అయితే డీమానిటైజేషన్ చేస్తామని యూట్యూబ్ టీమ్ అయితే చెప్తుంది. కొంతమంది మానిటైజేషన్ కాని వాళ్ళు కూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా స్కిప్ చేసినట్లయితే ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ క్రైటీరియా కంప్లీట్ అయిన తర్వాత మీరు మానిటైజేషన్ అప్లై చేశారు కదా! అప్పుడు కూడా వాళ్ళు రివ్యూ చేసినప్పుడు ఈ అల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు అని మీ మానిటైజేషన్ అయితే అప్రూవల్ అయితే చేయరనమాట. కాబట్టి ఎవరైతే ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, అలాగే ఇమేజెస్ కావచ్చు, ఫుటేజెస్ కావచ్చు, వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారో ప్రతి వీడియోకి యెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకోకుండా అట్లాగే వదిలేసినారనుకోండి, మీ ఛానల్ అయితే ఫర్దర్‌లో అయితే డిమానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే యూట్యూబ్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.